గురూజీ 2022 నవంబర్ 11న నర్మదా ఆశ్రమం నుంచి నర్మదా బ్రహ్మాజీ గురూజీ పాదయాత్ర మధ్యప్రదేశ్లో ప్రారంభించి బుధవారం శ్రీకాకుళం నాగవల్లి తీరాన కలిసి ఉన్న శ్రీ 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 బాలత్రిపుర సుందరీదేవి కాలభైరవ పీఠానికి పాదయాత్రగా వచ్చారు. ఈ సందర్భంగా గురూజీ మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు. భారతదేశంలో 41 శక్తిపీఠాల్లో 15 శక్తిపీఠాలను ఇప్పటికే దర్శించానని అన్నారు. తదుపరి శ్రీశైలం శక్తిపీఠం దర్శించడానికి పాదయాత్ర చేస్తున్నానని అన్నారు. రోజుకి 16 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి శ్రీరంగం మధుసూదన్ రావు, కాలభైరవ పీఠ వ్యవస్థాపకులు గణేష్ గురూజీ తదితరులు పాల్గొన్నారు. See, there are 52 Shaktipeeths in the world, in the Akhand Bharat. And out of 52, 42 Shaktipeeths are there in present Bharat. So, I am now on Padabraj, that I am working on Padabraj. I am going from one to another Shaktipeeth and having darshan of Shaktipitha, mother, and doing the pujas there. Out of 42 in India, 31 Shaktipitha already I have reached and I have done the pujas. 11 Shaktipiths are remaining. Out of that, 2 in Andhra, 5 in Tamil Nadu, 1 in Karnataka, 2 in Maharashtra, and 1 in Gujarat. So, after reaching Gujarat in Ambaji, all the 42 Shaktipiths of India will be Purna ho jayega. Object will be taken care of. Now, why these Shaktipiths darshan? That is a question. See, it is a tapasya what my Guruji has asked me to do. As per the instruction and the wish of my Guruji, this Shaktipith darshan is going on. This is exclusively, this tapasya is only for the upliftment of Bharat, upliftment of Sanatan people of Bharat, and upliftment and attaining the present Bharat to that original Sanatan state, for transforming the present Bharat from the present condition to the Sanatan state is the reason, the object, and for which this is going. Shaktipitha, the Shakti, the Shaktipith means the place of Shakti, where the Shakti Maya was there in the Prabhu Sri Shiva, his wife Shakti, Sati Ma Sati. When she left her body, she taken her body on her shoulder, and Narayana sent Sudarshana. And by Sudarshana, his body was cut into pieces, and that 52 places. That 52 places where the body parts fallen, those are Shaktipitha. Out of this 52, 42 are in present India, and 10 are outside of present India. One in Pakistan, one in Sri Lanka, one in Manas Sarovar, Tibet, 2 in Nepal, and 5 in Bangladesh. There's total 10 they are out of India and 42 within India. Okay. నర్మదానంద బ్రహ్మచారి వారు భారతదేశంలో ఉన్నటువంటి శక్తి పీఠాలన్నీ కూడా దర్శనం చేయాలి అన్నటువంటి ఒక సత్సంకల్పం. భారతదేశంలో ఉన్నటువంటి శక్తి పీఠాలన్నీ దర్శనం చేసుకుంటూ మధ్యప్రదేశ్లో ప్రారంభించి ఈరోజు శ్రీకాకుళం శ్రీ 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 బాలత్రిపుర సుందరి కాలభైరవ పీఠం వారు రావడం జరిగింది. చాలా ఆనందదాయకమైనటువంటి దినం. భారతదేశం మొత్తం పాదయాత్రగా తిరుగుతూ ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మన పీఠంలో కూడా వారు అరుదించడం అనేటువంటి అత్యంత సూచనీయమైనటువంటి యొక్క కార్యక్రమంలో స్వామీజీ వారు కూడా ముందుండి వారి యొక్క పాదయాత్రని ఈ సాయంత్రం జరగవలసినటువంటి పాదయాత్రను కూడా
మళ్ళీ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. వారు భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పటి వరకు 15 శక్తిపీఠాలను దర్శించారు. రానున్న రోజుల్లో శ్రీశైలము, విజయవాడ ఇటువంటి శక్తిపీఠాలన్నీ కూడా దర్శించి భారతదేశంలో ఉన్న అన్ని శక్తిపీఠాలు కూడా వారు దర్శించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి కార్మికులు ఈరోజు శ్రీకాకుళం రావడం జరిగింది. ఆ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరి తరపున కూడా స్వామీజీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన పీఠానికి భారతావని మొత్తం కూడా 42 శక్తిపీఠాలను సందర్శించడానికి ఈ సనాతనమైన ధర్మాన్ని, వైదిక ధర్మాన్ని ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టడానికి స్వామీజీ వారు నర్మదానంద బ్రహ్మచారి అయిన స్వామీజీ భారతావని మొత్తం కూడా తిరుగుతూ విశేషమైన పాదయాత్ర చేస్తూ శక్తిపీఠాలను సందర్శించి సనాతన ధర్మానికి నిలబెట్టడానికి తన వంతు కృషిగా తన గురువు ఇచ్చిన ఆదేశం ప్రకారము నడుచుకుని వెళ్తున్నారు. దాని క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాలో మన ఆంధ్రాలోని శక్తిపీఠాలు సందర్శించడానికి వస్తూ శ్రీకాకుళం జిల్లా రాక మన పీఠంలో ఆయన నివాసితులై ఈరోజు స్వామివారికి ఉన్నారు. సాయంత్రం మళ్ళీ పాదయాత్ర మొదలు పెడుతూ పురోహితిక శ్రీశైల భ్రమరాంబిక శక్తిపీఠాలను దర్శిస్తూ తన యొక్క ప్రయాణాన్ని సాగిస్తారు. ఇట్లాంటి మహానుభావులు ఋషులు యోగంగా ఉండడం ద్వారా మనకి ఇంకా సనాతన ధర్మం నిలబడుతుంది, వైదిక ధర్మం నిలబడుతుంది. ఇలాంటి వాళ్ళ శక్తే ఇంకా మనం అందరికీ ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ కూడా భగవత్ శక్తి అయిన పరమేశ్వరి శివశక్తులు ఇరువురు కూడా అనంతమైన శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో.